ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతుంది. అయితే 17 సీజన్లలో ఎన్నో బలమైన టీంలు, మరెందరో దిగ్గజ పవర్ హిట్టర్లు అభిమానుల్ని అలరించారు. కానీ ఇప్పటి వరకు ఎన్నడూ జరగని చర్చ ప్రస్తుతం జరుగుతోంది. అదే 300 స్కోర్. ఐపీఎల్లో ఏదైనా టీం 300 స్కోర్ సాధిస్తుందా అని అనుకుంటే మొదట వినిపించే పేరు సన్ రైజర్స్ హైదరాబాద్. గత సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 287ను సాధించి రికార్డు సృష్టించింది. ఈసారి కూడా అంతకంటే బలమైన బ్యాటింగ్ ఆర్డర్తో బరిలోకి దిగింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా తొలి మ్యాచ్లోనే హైదరాబాద్ బ్యాటర్లు ఉప్పల్ స్టేడియంలో స్వైర వ్యవహారం చేశారు. గురువారం లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ జరగనున్న క్రమంలో ఈ మ్యాచ్లోనైనా హైదరాబాద్ 300 స్కోర్ను దాటుతుందా అనే చర్చ మొదలైంది. ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్ పాండే, తీక్షణ, ఫజల్ హక్ వంటి స్టార్ బౌలర్లు ఉన్న రాజస్థాన్ రాయల్స్ పైనే హైదరాబాద్ 286 పరుగులు చేసింది. మరి అంత స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ లేని లక్నోపై హైదరాబాద్ ఆటగాళ్లు ఎలా చెలరేగి ఆడతారో అనేది ఆసక్తిగా మారింది. శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ మినహా ఈ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్లు లేరు. తొలి మ్యాచ్లో ఊహించని ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న లక్నో హైదరాబాద్పై ఎలాంటి స్ట్రాటజీతో వస్తుందో వేచి చూడాలి. మరోవైపు హెడ్, అభిషేక్, ఇషాన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వంటి భారీ హిట్టర్లతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. షమి, హర్షల్ పటేల్, కమిన్స్, సిమర్జీత్ సింగ్ మరియు అభిషేక్ జాంపాలతో కూడిన బౌలింగ్ లైనప్ బ్యాటింగ్కు ధీటుగా ఉంది. అసలు హైదరాబాద్ను ఆపడం సాధ్యమేనా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో మీమ్స్ వైరల్గా మారాయి. అప్ కీ బార్ 300 పార్ అంటూ హైదరాబాద్ బ్యాటింగ్ను ఉద్దేశిస్తూ పలువురు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.